టెక్ టీవీకి స్వాగతం. ఈ రోజుల్లో తలనొప్పి ఒక సాధారణ సమస్యగా మారింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. తలనొప్పి వచ్చిందంటే ఏ పని చేయాలనిపించదు. పని ఒత్తిడి, టెన్షన్, నిద్రలేమి, జన్యుపరమైన సమస్యలు ఇంకా కొన్ని కారణాల వల్ల తలనొప్పి ఎక్కువగా బాధిస్తుంది. కారణం ఏదైనా తలనొప్పిని వెంటనే తగ్గించుకోవాలి. మనలో చాలా మంది తలనొప్పిని తగ్గించుకోవడానికి మెడిసిన్ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా తలనొప్పి వచ్చిన ప్రతిసారి మెడిసిన్ను వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. తలనొప్పిని ఎప్పుడూ న్యాచురల్ పద్ధతుల ద్వారానే తగ్గించుకోవాలి. మరి న్యాచురల్గా ఎలా తలనొప్పిని తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం. తలనొప్పిని తగ్గించడంలో అల్లం చక్కగా పనిచేస్తుంది. కొద్దిగా అల్లం రసాన్ని తీసుకొని నుదురుపై అప్లై చేసుకోవాలి. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. నరాల ఒత్తిడిని తగ్గించి తలనొప్పిని తగ్గిస్తాయి. లేదా అల్లం రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకున్న తక్షణ ఉపశమనం పొందవచ్చు. తలనొప్పితో బాధపడుతున్నప్పుడు తులసి ఆకులను నీళ్ళల్లో వేసి మరిగించాలి. ఆ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనెను కలిపి తీసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. కొంతమందికి మార్నింగ్ లేవగానే తలనొప్పిగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక యాపిల్ పైన కొద్దిగా ఉప్పును చల్లి తినాలి. ఆ తర్వాత నీళ్లను త్రాగడం వల్ల కొద్ది నిమిషాల్లోనే తగ్గిపోతుంది. 10 లేదా 15 పుదీనా ఆకులను నీళ్ళలో మరిగించి ఆ నీటిని తీసుకున్న తలనొప్పి తగ్గిపోతుంది. తమలపాకు తలనొప్పిని తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. తలనొప్పిగా ఉన్నప్పుడు 2 లేదా 3 తమలపాకులను తినడం వల్ల తలనొప్పి నుండి ఇన్స్టెంట్ రిలీఫ్ని పొందవచ్చు. లేదా తమలపాకులను పేస్ట్లా చేసి నుదురుపై పూతలా వేసుకున్న తక్షణ ఉపశమనాన్ని పొందవచ్చు. తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ న్యాచురల్ హోమ్ రెమెడీస్ని ఫాలో అయిపోయి తలనొప్పిని క్షణాల్లోనే తగ్గించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.